ఫ్రెండ్స్, మా ఊరి వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించండి. నేను మధ్యలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. కొద్దిసేపు ఈ వాతావరణాన్ని మీరు ఆస్వాదించండి. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. నేను ఈరోజు మా స్వగ్రామమైన నెక్కొండ, వరంగల్ జిల్లా నెక్కొండకు వచ్చాను ఫ్రెండ్స్. ఇది మా ఊరిలోని ప్రాంతం. ముందు చూశారు కదా, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ తాడి చెట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మామూలు చెట్ల కంటే తాడి చెట్లు, పొలాలు బాగా ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్. పొద్దున్నే నేను మా పొలం కోపిద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ చూసారుగా వాతావరణం, ఇక్కడ ఆగి వీడియో తీసా. అక్కడ కొంతమంది పొద్దున్నే నీరా అంటారు చూసారా, నీరా కళ్ళు తాగుతున్నారు వాళ్ళ పిల్లలతో సహా. వరంగల్ జిల్లాలో అంతే ఫ్యామిలీతో తాగుతారు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. అది కళ్ళు అనేది అక్కడ ఎవరు వచ్చినా కూడా కళ్ళు పోయటం అనేది సాంప్రదాయం. మనం టీ కాఫీలు ఎలా ఇస్తామో అక్కడ కళ్ళు పోస్తారు. మంచిగా హెల్త్కి మంచిది కాబట్టి అందరూ తాగుతారు ఫ్రెండ్స్. ఈ దారి ఇటు కనబడుతున్న దారి వైపే మా పొలం ఫ్రెండ్స్. ఇటు పొలంకు వెళ్ళే దారిలో పెద్ద మర్రి చెట్టు ఇది. ఇంతకుముందు ఇది అంతా డొంక ఫ్రెండ్స్, ఇదంతా మట్టి దారి. ఇప్పుడు మొత్తం రోడ్డు అయింది. మా పొలం దగ్గర కూడా ఇంతకుముందు అది కాలువ పక్కనే ఉంటుంది మా పొలం. నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు దాని మీద బండ్లు, కార్లు అయిపోతున్నాయి. అవి అంటే రోడ్డు మంచిగా చేశారు, కాలువలు మొత్తం తవ్వి. తాడి చెట్టు ఫ్రెండ్స్, తాడి చెట్లు చాలా ఉంటాయి ఇక్కడ. కల్తీ లేని కళ్ళు దొరుకుద్ది మీకు. ప్రతి ఒక్కరూ ఇక్కడ, ఆడోళ్ళు మగవాళ్ళు కానీ, హాయిగా కడుపు నిండా కళ్ళు తాగటమే ప్రశాంతంగా. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా కూడా కళ్ళు అనేది ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ పొలాలు చక్కగా పండుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ మంచిగా ఉంటుంది, చక్కని వాతావరణం. అసలు మా ఊర్లో నైట్ పూట పడుకుంటే, బయట ఆరు బయట పడుకుంటే నక్షత్రాలు అయితే ఎంత బాగా కనపడతాయో. అసలు కాలుష్యం లేకుండా ఉంటుంది. పొలం కోపిద్దామని వెళ్ళినప్పుడు వరి కోసే మిషన్ వచ్చేసి అతను చాలా లేటుగా వచ్చాడు. మధ్యాహ్నం పూట 2:00, 3:00 అట్లా వచ్చాడు. ఇక్కడ చూడండి, వరి కోసే మిషన్ అతనికి కళ్ళు తీసుకెళ్తున్నాం మేము. మా అనిలు ఇక్కడ అతనికి, ఆ డ్రైవర్కి కళ్ళు తీసుకెళ్ళటం కోసం బాటిల్లో తీసుకొని పోతున్నాము. ఆపరేటర్కి తీసుకెళ్ళటం కోసం. ఇక్కడ చూడండి, అప్పటికే చాలామంది వచ్చి కూర్చొని వరుసగా కూర్చున్నారు కళ్ళు కోసం. రైట్, మేము అది తీసుకొని మా పొలం దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. అప్పటికే అక్కడ బండి వెళ్దామని చెప్పేసి వరి మిషన్ వెళ్తుంటే అక్కడ దిగబడిందట. వేరే దారిని తీసుకొచ్చారు. ఇదే కోత మిషన్, వరి కోత మిషన్. ట్రాక్టర్లు రాలేదని ఆగారు ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ ఆపరేటర్లు. ట్రాక్టర్ వస్తే ఆ వరి కోసేసి ట్రాక్టర్లో వేస్తారు.
దాన్ని తీసుకెళ్ళి మిల్లు దగ్గర వేసి రావటం. అంటే మిల్లు దగ్గర వేసాక ఒక 4-5 రోజులు అట్లా ఎండబెట్టేసి మిషన్ పట్టేస్తాను అనమాట. చలికాలం కదా ఫ్రెండ్స్, తొందరగా చీకటి పడింది. లైటింగ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ మంచు పడుతున్నట్టుగా ఉంది ప్రదేశం. కొంగలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. వరి కోత మిషన్ అవి కోస్తుంటే చిన్న చిన్న పురుగుల కోసం అవి ఎగబడుతున్నాయి. ఈ దారి నుంచి బండి ఈ దారిలో పోతే దిగబడుద్దని చెప్పేసి దిగబడింది ఆల్రెడీ ఒకసారి. ఇక్కడ ఈ ప్రాంతంలో దిగబడితే మళ్ళీ పక్క నుంచి పోయింది ఫ్రెండ్స్. వాటర్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆపరేటర్లు, ఆ మెషిన్కి సంబంధించిన వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నేను కూడా వాళ్ళతో కూర్చొని ట్రాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. అప్పటికే ఆ చుట్టుపక్కల పొలంలో మొత్తం కోసారు ఫ్రెండ్స్. మాది ఏదంటే కొంచెం నీళ్ళకి దగ్గరలో ఉంటుంది మా పొలం. ఎక్కువ తడిచి ఉంటుంది అది. ఈ ఆపరేటర్ వాళ్ళు పంజాబీ వాళ్ళు వీళ్ళు. కానీ ఆపరేటర్ సుమన్ అట అతని పేరు. అబ్బాయి చాలా మంచిగా పని అయితే చాలా స్పీడ్గా చేశాడు. ఇంకో ఆపరేటర్ వచ్చాడు పక్కన, వాడు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఈయన ఎక్కి కొద్దిసేపు మొత్తం కోసిన తర్వాత కొద్దిసేపటికి నలిసిపోయినప్పుడు ఆయనకి ఇస్తాడు మిషను. నేను కూర్చొని ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతున్నా. మిషన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్. ట్రాక్టర్ వచ్చింది, మిషన్ రెడీగా అవుతున్న ప్రిపేర్ అవుతున్నాడు అతను. ఈలోపు మేము ఇంకెందుకులేండి రేపు పొద్దున వస్తాం, లేట్ అయిపోతుందిగా అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడాలి కదని చెప్పి మాట్లాడకుండా కూర్చోబెట్టా. అసలు పొలం దగ్గర కూర్చుంటే ఫ్రెండ్స్ మట్టి వాసన అయితే ఎంత మధురంగా ఉందంటే అంత బాగుంది. మట్టి వాసన పొలం దగ్గర కూర్చుంటే ప్రశాంతమైన గాలి. మిషన్ స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. కానీ మిషన్ అది వరి కట్ చేస్తున్నప్పుడే నాకు బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో కష్టపడి నాట్లేసి అవన్నీ వేసిన తర్వాత తీరా చేతికి వచ్చిన తర్వాత అంతగా పెరిగిన వాటిని మొత్తాన్ని కట్ చేస్తుంటే మనం ఇది అంతా తినటం కోసమే కానీ నాట్లేసి అవేసి ఎంతో కష్టపడి వాటిని వేసిన తర్వాత, అందుకే రైతులకి అంత ప్రేమ, పొలం అంటే అంత ప్రేమ రైతులకి. చీకటి పడిందని లైట్లు వేసి నడిపిస్తున్నాడు ఫ్రెండ్స్ అతను. మమ్మల్ని చూసి మా పక్కన పొలం వాళ్ళు కూడా, చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అదే మిషన్ని పిలిచారు. మళ్ళీ సపరేట్గా పోవటం ఎందుకని చెప్పేసి ఆయన నెక్స్ట్ డే కూడా ఇక్కడే ఆగి అందరికి క్లియర్ చేస్తానికి ఉన్నాడు. ఇక్కడ చీకటి పడింది, మంచు పడుతుంది.
వరి మొత్తం ఇట్లా వంగిపోతున్నట్టు అవుతుంది. మళ్ళీ రేపు కోద్దాం అని చెప్పేసి అంటున్నాడు. ఆయన చేత అంత మట్టికి నేను చేసి తర్వాత నెక్స్ట్ డే అని చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మిషన్ ఆడ పెట్టాడు ఫ్రెండ్స్. మేము పొద్దున్నే బయలుదేరాం, 8:30-9 ఆ ప్రాంతంలో బయలుదేరాం. ట్రాక్టర్ వచ్చింది. కట్ చేసి వడ్లు అట్లా దాని ద్వారా పైపు ద్వారా పడిపోతున్నాయి ఫ్రెండ్స్. దాంట్లో ట్రాక్టర్ల ద్వారా ఆ ట్రాక్టర్ నిండిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తారు. నా చిన్నప్పుడు నాట్లు వేయటం కానీ లేకపోతే అయిపోయిన తర్వాత పంట కోయటానికి చాలామంది జనాలు పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ పాటలు పాడుకుంటూ హాయిగా ఆ నాట్లు వేసేటప్పుడు కానీ కోతలు కోసేటప్పుడు కానీ అదో రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది. వాళ్ళందరూ కూడా సరదాగా పాటలు పాడుకుంటూ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేదు కదా, అన్ని మిషన్లు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇతను మా పక్కన పొలం అతను కోపించిన తర్వాత అక్కడ గడ్డి అవన్నీ వేసాడు అతను. అది చూస్తున్నా, దాంట్లో ఎట్లా చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను చూస్తున్నా, చెప్తున్నాడు నాకు అతను. కట్ చేసిన తర్వాత వరి కుప్పలు అక్కడ వేసాడు ఫ్రెండ్స్ అతను. ఇతను నన్ను ఎవరో అనుకుంటున్నాడు, నేను తెలియదు కదా. తర్వాత పక్కన అతను చెప్పాడు, అంటే మా నాన్నగారే పోతుంటాడు ఎక్కువ అక్కడే ఉంటాడు, ఆ పొలం చేపిస్తుంటాడు. నేను ఆయన ఆరోగ్యం బాగాలని చెప్పేసి ఇద్దరం కలిసి బయలుదేరాం. నాకు కూడా టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్. అందుకోసం అమ్మ క్యాప్ పెట్టుకొని ఉన్నా, చెవిలో చల్లగాలిపోద్దని. అతనికి నేను ఎవరో తెలిసాక చాలా ప్రేమతో పలకరిస్తున్నాడు. మీ నాన్నకి పొలం అంటే చాలా ఇష్టం, అది ఇదని చెప్తున్నాడు నాకు. పచ్చడితో తిన్నా కూడా మనం పండించిన పంటలో ఒక్క ముద్దైనా పెట్టుకుని తింటే అదొక రకంగా తృప్తిగా ఉంటుంది. మన పొలం బియ్యం అని ఒక బస్తా అయినా చాలు అని చెప్తున్నాడు అతను. నాకు అది నిజమే అనిపించింది. మిషన్కి వస్తూనే ఉన్నాడు ఫ్రెండ్స్. నేను అక్కడే ఉన్నా. అక్కడ గడ్డివాం దగ్గర కూర్చొని చూస్తున్నా. మళ్ళీ సాయంత్రం అయింది, మళ్ళీ లైట్లు వేసాడు అతను. ఎట్టి పరిస్థితుల్లో నైట్ కల్లా ఖతం చేయాలని చెప్పేసి అతను ప్రిపేర్ అయి ఉన్నాడు. వాళ్ళకి అవర్స్ లెక్కగా ఫ్రెండ్స్, ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ పక్కన పెట్టేశాడు కాబట్టి వాళ్ళకి అవర్స్ కంటిన్యూషన్ అని చెప్పేసి నడుపుతున్నాడు మిషన్ని. మిషన్ నడుపుతుంటే ఆ కొంగలు చూసారా, కొంగలు విపరీతమైన కొంగలు వచ్చేసి అక్కడ చిన్న చిన్న పురుగుల్ని ఆ మిషన్ నడుస్తున్నప్పుడు మొత్తం తొక్కేస్తుంది కదా, ఆ చిన్న చిన్న పురుగులను తినటం కోసం ఆ కొంగలన్నీ అక్కడ ఉన్నాయి. అవి నేను దగ్గరికి పోయినా అవి లేవట్లేదు, అట్లే వాటిపైన చేసుకుంటున్నాయి. కొంగ జపం అంటారు కదా ఫ్రెండ్స్, అవి ఆ మిషన్తోనే అక్కడే ఉన్నాయి వెయిట్ చేసుకుంటూ. కొన్ని కొంగలు అయితే ఒక కాలు మీద నిలబడి ఉన్నాయి,
కొంగ జపం అంటారు. నేను అది ఏదో మాట అనుకున్నా కానీ ఇగో చూసా నేను. కొంగలు ఒక కాలు మీద నిలబడ్డాయి. కొన్ని కొంగలు ఇక్కడ ఒక కాలు పైకి ఇట్లా ముడుచుకొని ఒక కాలు మీద నిలబడ్డాయి. ఈ కొంగ ఏదో కొంచెం దీనికి ఆరోగ్యం బాగాలేటుంది, కొంచెం వేరేలాగా ఉంది కనబడుతుంది. ఇది వాటితో కలవకుండా పక్కన నిలబడి ఉంది. నేను గడ్డివామ దగ్గర కూర్చొని చూస్తున్నా ఫ్రెండ్స్. అక్కడైతేనే కొంచెం చల్లగా ఉంది. సాయంత్రం అయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంతటితో నేను ఈ వీడియో ముగిస్తున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.